హాయ్ అండి. హ్యాండ్ కర్వ్ తిప్పడానికి ఇబ్బంది పడుతున్నారా? మనకొక స్కేల్ ఉందండి. కింద ప్రొడక్ట్‌లో ట్యాగ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులనమాట. దీనికోసం చంక డౌన్ 3 ఇంచులు తీసుకున్నాను. హైట్ వచ్చేసి ఒక 8 ఇంచులు తీసుకున్నాను. ఇలా క్రాస్‌గా 7 ఇంచులకు మార్కింగ్ వేయండి. వేసిన తర్వాత స్ట్రెయిట్‌గా చూసుకోండి. ఎంతొచ్చినా పర్లేదు. సగానికి ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ వేసుకోండి. ఈ మార్కింగ్‌లో సగానికి ఒక మార్కింగ్ వేస్తే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ లోతు. ఈ స్కేల్‌ని ఇలా పెట్టేసుకొని అంటే ఇక్కడ చూడండి అడ్జస్ట్‌మెంట్ అనేది ఇలా ఉండాలనమాట. ఇక్కడ మనకి క్రాస్‌గా ఉంది చూసారా? ఇక్కడ 1 ఇంచ్‌కి మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర. ఇదిగోండి కింద ఒక లైన్ పెట్టేసుకొని మార్కింగ్ దగ్గర ఇక్కడ ఇలా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది ఇలాగా. ఓకేనా? ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కర్వ్. ఉల్టా తిప్పేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేయండి. ఉల్టా తిప్పేసుకొని స్కేల్‌ని ఇలా మార్కింగ్ వేసేసేయండి అంతే. ఇది ఇలా వస్తే ఫ్రంట్ పార్ట్ అండి. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగు. దీన్ని ఉల్టా తిప్పేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకున్నారనుకోండి, ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అనమాట. చాలా సింపుల్‌గా అయిపోతది. 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే పేపర్ మీద పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ట్యాగ్ చేస్తాను. కొనుక్కోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.